కనపడలేదన్న, నాకైతే త్రివిక్రమ్ గారు కనపడలేదు అసలు. ఆయన మాటలు కానీ ఆయన డైలాగులు కానీ నాకు కనిపించలేదు. సో అజ్ఞాతవాసి మా పవన్ కళ్యాణ్ గారిది అజ్ఞాతవాసి మళ్ళీ రిపీటెడ్ గా సెకండ్ టైం చూసినట్టు అనిపించింది నాకు. అంతే అన్న, దీని గురించి ఎక్కువ చెప్పాలన్నా కూడా నేను చెప్పలేను, ఫీల్ అవుతారు. ఫస్ట్ పూజ హీరోయిన్ అనుకుని మళ్ళీ మార్చారు కదా, అది ఎఫెక్ట్ ఏమైనా కొట్టిందంటారా? ఏమన్నా పూజ ఎడ్డర్ పెట్టి కన్నా శ్రీలీలను పెడితే బెస్ట్. ఎందుకంటే వాళ్ళిద్దరు మిల్క్ బ్యూటీ లాగా ఆమె ఉంటుంది, ఈయన మిల్క్ బాయ్ లాగా ఈయన ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరు పేరు అయితే వాళ్ళిద్దరిదైతే బాగుంది నిజంగానే. పూజ ఎడ్డే కన్నా ఈమె పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ సబ్జెక్ట్ స్టోరీ లేదన్న. స్టోరీ ఉంటే బాగుంది, మదర్ సెంటిమెంట్ మీదే ఉంటుంది మొత్తం స్టోరీ అంతాను. సో ప్రకాష్ రాజ్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమాతో బయటకు వచ్చారు. ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, నెగిటివ్ క్యారెక్టర్ లో చాలా అంటే చాలా బాగుంది. కానీ ఈ మదర్ సెంటిమెంట్ కొంచెం ఏంటంటే అజ్ఞాతవాసి రిపీటెడ్ అయినట్టు అనిపించింది జనాలందరికీ. అంటే ఇంకోటి ఏంటంటే మాటలు డైలాగ్స్ అసలు అర్థం కాని డైలాగ్స్, పంచ్ డైలాగ్స్ లేవు, ఏమీ లేవు. కొంచెం సినిమా ఒకటే చప్పగా ఉంది అంతే, ఏం లేదు. అసలు చప్పగా ఉంది. సంక్రాంతి అంటేనే 4 రకాలు తినాలి అంటారు కదా, చప్పగా ఉంది. ఆ సాంగ్ మాత్రం హైలైట్ ఉంది, కుర్చీ మడత పెడితే అనే సాంగ్ మాత్రం హైలైట్ ఉంది, బాగుంది. ఆ డాన్స్ స్టెప్ శ్రీలీల డాన్స్ అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు, మామూలు కాదు, వేరే లెవెల్లో ఉన్నాయి ఆ స్టెప్లు కదా. అది సూపర్ అన్న, సూపర్. కుర్చీదాత లేడు, కుర్చీదాతకి పెట్టలేదు ఇందులో. ఆయన పెట్టుంటే ఇంకా బాగుంది, ఆయన పెట్టుంటే థియేటర్లో వేరే లెవెల్ అరుపులు కేకలు ఉంది. సో ఇప్పటికే పర్వాలేదు, ఆ సాంగ్ అయితే వేరే లెవెల్ గడిచారు, కానీ కుర్చీదాత కూడా ఉంటే బాగుంది నిజంగా. సో ఆయన పెట్టలేదు పాపం. వచ్చాక మడత పెట్టి తర్వాత నేను చెప్పను. కుర్చీ మడత పెట్టే సాంగ్ ఎట్లుంది అన్న? ఆ సాంగ్ ఫుల్ అంటే అయిపోతుంది. ఏంటంటే ఆ ఊపు అనేది చేద్దామని డాన్స్ అనుకోతా, కానీ అంత లేదు. ఆ సాంగ్ గురించి వెయిట్ చేస్తా. కుర్చీ మడత పెట్టలేదా? కుర్చీ ఆడ మడత పెట్టింది అన్న, మన మడత పెట్టి పండ పెట్టింది. అది చెప్తున్నా కదా, మనం పండుకుంటాం ఒక మంది ఆగేది బాగుంది. మిగతాదంతా గుంటూరు కారం అని ఆడియన్స్ కళ్ళలో గొడ్డు కారం చల్లేదంట. కారం చల్లి ఫస్ట్ స్టాప్ లో మూవ్ ఇస్తారు, తర్వాత నీళ్ళు చల్లి లేపుతాడు. అత్తారింటికి దారేది అలా వైకుంఠపురము అజ్ఞాతవాసి కలిపి తీసేసిండు అనమాట. ఎప్పుడు మిక్స్ చేసి ఇంకా మొత్తం గ్రైండ్ లా దిప్పి మనకి తాగండి అని ఇచ్చేసిండు. మనం తాగి పండుకున్నాం అనమాట. అట్లా ఉంది త్రివిక్రమ్ చేసింది. అసలు కానా మంచి డైరెక్టర్, ఎట్లా చేయాలి ఏం కదా రొటీన్. కొత్త డైరెక్టర్లు మంచి స్టోరీలో వస్తున్నారు. నీకేమైందా మంచి తీయనిక అంత మంచి బాబు పెట్టుకొని, అదే కొద్దిగా డిసప్పాయింట్ అయింది. త్రివిక్రమ్ మార్క్ అయితే కనబడలేదు. పర్ఫార్మెన్స్ మాత్రం బీభత్సంగా ఉంది. అసలు డాన్స్ మాత్రం ఫీల్స్ లో వేసింది నిజంగా. అంటే ఆమె పేరు ఇంకా సెకండ్ ఇయర్ స్కోప్ లేదు, దిష్టి బొమ్మ లాగా పెట్టేసింది. అసలుకి ఏం స్కోపే లేదు. ఈ త్రివిక్రమ్ లో ఇద్దరు హీరోయిన్లు వేరే ఊరికి పోయి కొట్టి రావడం ఇదే ఉంటది, కొత్తగా చేంజ్ ఉండదా? ఓవరాల్ గా సంక్రాంతి బరిలో హనుమాన్ అయితే ఇప్పుడు విన్నరు. మామ వస్తారు కదా, మామ వచ్చిన తర్వాత తెలుస్తుంది విన్నర్ ఎవరు. వెంకీ మామ ఏనా నువ్వు మామ ఏంటి అన్న? మామని నువ్వు అంటున్నావు, కొంచెం జాగ్రత్త. మామ తెలియకుండా ఇన్నాళ్ళు ఎట్లా ఉండవన్నా నువ్వు? రేపు మామ సినిమా ఉంది, మామ సినిమా చూసిన తర్వాత ఇవన్నీ మాట్లాడతారు. మొత్తానికి సంక్రాంతి బరిలో హనుమానే విన్నారు. గుంటూరుకి అయితే 2 మూవీస్ లో అయితే హనుమాన్ విన్నారు. ఒకవేళ మామ వచ్చిన తర్వాత చెప్తాం ఆ మామది బాగుంది. అది ఎంతవరకు శ్రీలీల ఐఎమ్ రియలీ సారీ టు సే అండి, ఆమె షీఈ్ ఎ వెరీ డాన్సర్, బట్ ఆమెకి ఇంకా ఎస్టాబ్లిష్ కావడానికి టైం పడుతుంది. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్, బట్ శ్రీలీల గారు యువర్ ఏ గుడ్ యాక్టర్. బట్ నాకు మాత్రం శ్రీలీల కన్నా మీనాక్షి చౌదరి గారు చాలా బాగా కనబడ్డారు. పూజ అనుకుంటున్నారు కదా హీరోయిన్. అసలు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మీరు ఫైట్ మాస్టర్ సినిమా నుంచి వెళ్ళిపోయారు, దాని తర్వాత మళ్ళీ సాంగ్స్ చేంజ్ చేశారు. మీతోటి లాస్ట్ వరకు నిలబడ్డది, మీ మీద కాన్ఫిడెన్స్ చేసి నిలబడ్డది మహేష్ బాబు గారు. మిమ్మల్ని మహేష్ బాబు గారు ఇంత కాన్ఫిడెన్స్ గా బిలీవ్ చేసినా మీ రైటింగ్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ కావాల్సిందండి. ఏదో నేను నార్మల్గా అని అరిచి నేను చెప్పట్లేదు, ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మార్క్ అయితే ఇది కాదు. బట్ వెన్ కమ్స్ టువర్డ్స్ మహేష్ బాబు ఈజ్ అ వెల్ నోన్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్. వీ డోంట్ హ్యావ్ టు గివ్ ఎక్స్ట్రా క్రెడిట్ టు మహేష్ బాబు. ఆయన డాన్సర్ వామో, అదేం డాన్స్ అండి బాబు. అసలు 25 years లో ఇలాంటి డాన్స్ మహేష్ బాబు, ఇట్స్ అన్బిలీవబుల్. ఆయన ఏమనుకొని డాన్స్ చేశారో కానీ ఇట్స్ అన్బిలీవబుల్. ఒక్కటి మాత్రం ఉందండి, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మీకు సంక్రాంతి ఫెస్టివల్ మీకు ఎందుకో మీకు అచ్చు రాలేదు సార్. మీరు కావాలంటే దసరాలో, దీపావళిలో, లేదంటే వేరే ఫెస్టివల్స్లో తీయండి, కానీ సంక్రాంతి ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్,
బట్ వెన్ యూ లైక్ ఒకటి ఆడియన్స్ అయితే ఒక్కటి మాత్రం కన్ఫర్మ్గా చెప్తున్నాను, మీరు ఒక కొత్త మహేష్ బాబు గారిని చూడాలనుకుంటే మీరు ఖచ్చితంగా మీరు ఈ సినిమా వచ్చి చూడండి, కొత్త మహేష్ బాబు గారిని. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, ఐఎమ్ రియలీ సారీ టు సే దిస్ అండి, తమన్ గారు మీరు మెగా ఫ్యామిలీకి ఎంతైతే మ్యూజిక్ బాగా ఇస్తున్నారో మీరు ఎందుకు మహేష్ బాబు గారికి ఎందుకు ఇవ్వట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. కొన్ని సాంగ్స్ బాగున్నాయి, ఇంకా బీజం ఇంకా ఎక్స్ట్రాడినరీ ఉండాల్సింది. నేను చెప్తే ఇది కాదు, బట్ ఆ మార్క్ అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, ఐఎమ్ రియలీ సారీ. మహేష్ బాబు గారు, యూ ఆర్ ఆ ఆడియన్స్ యాక్టర్. మీకు ఇన్ని రోజుల నుంచి ఒక కొత్త బిరుదుంది, యూ హ్యావ్ బీన్ నోన్ యాజ్ ద డైరెక్టర్స్ యాక్టర్, బట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యూ విల్ బి కాల్డ్ యాజ్ ఆడియన్స్ యాక్టర్. చెప్పు. గుంటూరు గారు ఆయన సినిమా అయితే ఓకే అనుకున్నంత లేదు, ఓకే చూడొచ్చు, మహేష్ అన్న కోసం చూడొచ్చు. జస్ట్ ఓన్లీ వన్ మ్యాన్ షో మహేష్ అన్న కోసం మాత్రమే చూడొచ్చు. ఎందుకంటే నాకు మహేష్ అన్న నాకు హీరోస్ అన్న నాకు చాలా ఇష్టము. మహేష్ అన్న పేరు టాటూ వేసుకున్నా మీరు చూడొచ్చు. ఇక్కడ మహేష్ అన్న పేరు కనిపిస్తుంది మీకు, మైకిల్ కింద పెట్టు, ఇక్కడ మహేష్ అన్న పేరు కనిపిస్తుంది మీకు, కనిపిస్తుంది. ఎందుకంటే మహేష్ అన్నట్టు నాకు చాలా ఇష్టము, కానీ అనుకున్న దగ్గర త్రివిక్రమ్ సార్ చేయలేడు. అతడు ఖరీదు చేసినాడు, తర్వాత ఈ సినిమా అనుకున్నాము అతడు కన్నా బాగుంటుందని అనుకున్నాం, కానీ అంత చేయలేదు. ఓకే డన్, కానీ ఇంకా హీరోయిన్స్ వాడుకొని ఇంకా అన్నం చూపించాలి, ఇంకా చూపించాలి. సరిపోలేదు, నాకైతే సరిపోలేదు. మహేష్ అన్నం చూపించి నాకైతే ఏమాత్రం సరిపోలేదు. నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చేయాలి త్రివిక్రమ్ సార్, ప్లీజ్ కొంచెం లేట్ అయినా టైం తీసుకుని మంచి సినిమా చేయండి. త్రివిక్రమ్ కెరీర్లో మరో అజ్ఞాతవాసి అనుకోవచ్చా? డెఫినెట్గా అజ్ఞాతవాసి అనుకోవచ్చు, కానీ మేము పండగ కాబట్టి మేము కూడా అనలేకపోతున్నాము. ఎందుకంటే అభిమానం మాకు, మేము మంచిగా ఉంటేనే జెండా పట్టుకొని జైలు అంటాము, బాగలేకపోతే అనలేము, ఎందుకంటే మాకు ఇష్టం. మాకు ప్రకాష్ రాజ్ గారు ఆయన పార్టీ నిలుపుకోవడానికి ఆయన చేసే పోరాటం నిజంగా సూపర్ అనిపించింది. ఆయన మామూలుగా ఒక పొలిటిక్స్లో అది జరుగుతాయి. ఆయన ఆ పాత్ర వరకు చాలా బాగా చేశారు ప్రకాష్ రాజ్ గారు. ఈమె శ్రీలీల డ్యాన్స్ అయితే సూపర్. ఇదంత పెద్ద స్టార్, ఇంకొకటి అంత పెద్ద స్టార్ ఒప్పుకోవడం అంటే ఈజీ కాదు. రీసెంట్గా వచ్చిన శ్రీలీల గారిని ఒప్పుకోవడం నీవు సూపర్గా చేసావు అన్నట్టు సినిమాలో పెట్టిన డైరెక్ట్గా ఒప్పుకున్నట్టే. అది మన సినిమా చూస్తే తెలుస్తుంది, డైరెక్ట్గా ఒప్పుకున్నట్టే అంతా బాగా చేసావు అన్నట్టు. సినిమా కొంతమంది యావరేజ్ అంటారు కదా భయ్య, ఏమన్నా వాళ్ళ ఇష్టం, అది నాకు తెలియదు. వాళ్ళకి ఎక్కడ వచ్చింది ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ అస్సలు అనిపించలేదు. ఫైట్లు పెట్టారు, ఫైట్లు దానికి తగ్గట్టు స్టోరీ వచ్చింది. మళ్ళీ ఫైట్లు పెట్టాక మళ్ళీ వాళ్ళతో విలన్స్ తో చేసే కామెడీ బాగుంటుంది. మళ్ళీ తండ్రి కొడుకుంది ఆయన పాత పాటలు వినడం, ఆ సీన్స్ అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ తల్లి కొడుకులు బాండింగ్ దూరంగా ఉంటారు, కానీ వాళ్ళ ఒకరి మీద ఒకరు చూపే ప్రేమ మనకు లాస్ట్లో క్లైమాక్స్ వరకు క్లియర్గా అర్థమవుదు. అది ట్విస్ట్లు సూపర్గా పెట్టారు. కుర్చీదాత సాంగ్ ఎలా అనిపించింది? కుర్చీదాత సాంగ్ చాలా బాగా అనిపించింది. ఆయన పెట్టారు లాస్ట్లో, ఆ సాంగ్లో కూడా పెట్టారు. కనపడతాడా కుర్చీని ఆయన కనపడారు. కుర్చీని మడత పెట్టి అంటే మీకు మీన్గా ఓన్ చేసుకోండి అన్నట్టు పెట్టారు. నేను అందుకే చెప్పాను స్టార్టింగ్లో, తాత ఉండింటే బాగుండేదా? బాగా ముందు వస్తారేమో చూడాలి. అంటే వాళ్ళు ఇప్పుడు ఒక మధ్యలో వచ్చింది, అది కుర్చీని మడత పెట్టి మామూలుగా ఆల్రెడీ స్టోరీ అంటే ఉండింటే ఇంకా బాగుండేది. అంటే మధ్యలో వచ్చింది కదా, వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయింటారు. సడన్ గా అంటే తీసుకోరు కదా వాళ్ళకి ప్లాన్ తగ్గట్టు. ఇంకా సపరేట్ స్టోరీగా ఇంకా బాగుండేది. ఆయనే చెప్పారు కదా అని ఇంకా బాగుండేది. మధ్యలో ఆ డైలాగ్ మధ్యలో రీసెంట్ గా వచ్చింది. అదే ఆయన చెప్తారు, ఆయన కూడా సీన్ మడత బట్టి మీకు మీరు ఓన్ చేసుకోండి, ఎవరి స్వభావం బట్టి వాళ్ళు ఓన్ చేసుకున్నారు. నేను అదే చెప్తున్నా, మడత పెట్టి చావ పరుచుకొని మంచి తాళి నాన్ వెజ్ కానీ వెజ్ కానీ తింటూ ఆ మూవీ ఇమాజిన్ చేసుకోవచ్చు. ఆ మూవీ సీన్స్ ఫోన్లో వచ్చినా మనం ఆ మూవీ సీన్స్ ఇమాజిన్ చేసుకుంటూ నవ్వుకుంటూ హ్యాపీగా తినొచ్చు. అంత బాగుంది. ఆయన కూడా అదే చెప్పినట్టు అనిపిస్తుంది. ఆయన ఓన్గా మనకు డైరెక్ట్గా చెప్తున్నాడు మహేష్ బాబు, ఆ సాంగ్లో డైరెక్ట్గా చెప్తున్నాడు. గుంటూరుకారం, ఆశీర్వాద్, ఎవరెస్ట్ దాంతో పోలిస్తే సంక్రాంతికి ఈ సినిమా గుంటూరుకారం అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్గా కనిపించిండు. ఎందుకు అని అంటే త్రివిక్రమ్ డైలాగ్తో పోల్చుకుంటే సినిమాటోగ్రఫీ చాలా బాగున్నది. ఆ విషయంలో చెప్పాలంటే త్రివిక్రమ్ డైలాగ్ చాలా డల్ అనిపించింది. ప్రేక్షకులకి సంక్రాంతికి చాలా హిట్ కొట్టదు అనే లోపులోనే కొద్ది యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మహేష్ బాబు కూడా ఇష్టం అని చెప్తున్నాడు. సంక్రాంతికి కానుకకు వస్తుంది, నాన్నగారికి కూడా ఇష్టం అనే ఆలోచనతో ప్రేక్షకులే నాకు అమ్మానని అన్నారు. అలాంటిది నాకు పెద్దగా అనిపించలేదు, ఎందుకంటే సినిమా చాలా యావరేజ్గా ఉన్నది.
ప్రకాష్ రాజ్ విషయంలో కూడా నాకు ఏంటంటే నన్ను ఎవరు మోసం చేయలేదు, నేను చాలా మోనార్కర్ అని చెప్పడం విషయంలో నాకు విలన్ విషయంలో చాలా డల్ అనిపించింది. ఎందుకనంటే రొటీన్గా విలనిజం ఉండడం, దాంట్లో క్లైమాక్స్లో కూడా స్టోరీ అనేది ఫాదర్కి డాటర్కి ఉన్న సంబంధంలో కొద్దిగా సెంటిమెంటల్ కొద్దిగా మదర్ క్యారెక్టర్ ఒకటే అటాచ్మెంట్ అయింది, కానీ మిగతా స్టోరీ అంతా కొద్దిగా యావరేజ్గా ఉంది. హనుమాన్ మూవీ బెస్ట్ అంటారా, గుంటూరు కారం బెస్ట్ అంటారా? అంటే నేను అది గుంటూరు కారం చూసినా కానీ హనుమాన్ కూడా అసలు ట్రైలర్ కూడా చూడలేదు, దాని గురించి నాకు తెలియదు.